హాయ్ హలో వెల్కమ్ టు వివేక్తో ఆటా మాట. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను. స్పెషల్ గెస్ట్ అని ఎందుకు అంటున్నా అంటే తను కూడా మనలాంటి ఒక క్రికెట్ లవర్తో పాటు క్రికెటర్స్ని ఎలాగైనా సరే నేను అందరి దగ్గరికి చేర్చాలి అని చెప్పి 2017లో ఒక ఫ్యాన్ పేజ్ స్టార్ట్ చేశాడు. నార్మల్ ఫ్యాన్ పేజ్ కాదబ్బా, సూపర్ ఫ్యాన్ పేజ్. అలాంటి ఫ్యాన్ పేజ్ స్టార్ట్ చేసి ఈరోజు ఆల్మోస్ట్ ఒక 30,000+ ఫాలోవర్స్ని తన ఫ్యామిలీలో చేర్చుకొని ఇప్పటికీ కూడా అదే మన హైదరాబాద్ ఐపీఎల్ టీం సన్ రైజర్స్ని మాత్రం తన ఫ్యామిలీ లాగా భావించి ఇప్పటికీ సూపర్బ్గా సపోర్ట్ చేస్తుంటాడు. సో అలాంటి వ్యక్తి మనతో పాటు ఉండడం ఐఎమ్ హ్యాపీ. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ అభిషేక్. హాయ్ అన్న, హాయ్ థ్యాంక్స్ హాయ్. ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ షో. అరే థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలి అభిషేక్, ఎందుకంటే నేను అడగగానే జాయిన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అభిషేక్, ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్. ఫస్ట్ థింగ్ ఒక క్వశ్చన్ అభిషేక్. ఆరెంజ్ ఆర్మీ, సన్ రైజర్స్ ఆర్మీ, ఆరెంజ్ ఆర్మీ అని చెప్పి ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? దాని గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్తారా అభిషేక్? అంటే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది కన్నా, జనరల్ గా నాకు ఐపీఎల్ అనగా క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అండ్ ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో, సో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు అసలు మన హోమ్ టీమ్ అనేది డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇంకా మళ్ళీ అక్కడ ఎవరు ప్లేయర్ ఉన్నారు ఎవరు లేరు అనేది కాకుండా హోమ్ టీమ్ ఏది అంటే అప్పుడు హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ ఉండేది. అవును. సో ఇక అక్కడి నుంచి హోమ్ టీమ్ వైపే ఉన్నాను. సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత ఫ్రాంచైజీ కొన్నారు. అండ్ కొంచెం వరి అయ్యాను, మేబీ డెక్కన్ చార్జెస్ వెళ్ళిపోయింది, మేబీ ఏ సన్ రైజర్స్ కోయంబత్తూరు ఏదో పెట్టుకుంటారేమో భయపడ్డాను, బికాస్ సన్ నెట్వర్క్ వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి. బట్ నెవర్ థెలెస్ వాళ్ళకి కూడా తెలుగు ఆడియన్స్ చాలా బాగుంటారు కాబట్టి జెమినీ టీవీ ద్వారా అలాగా. అండ్ వాళ్ళు కూడా అద్భుతంగా కూడా బ్రాండింగ్ అనేది చేశారు తెలుగులో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ని, రైట్. డిస్పైట్ బీయింగ్ ఫ్రమ్ తమిళ్. అండ్ అలాగే సన్ రైజర్స్ మీద ఇష్టం పుట్టింది. అండ్ ఐ థింక్ ఓవర్ ది ఇయర్స్ డెక్కన్ చార్జర్స్ మించి కూడా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, బ్రాండింగ్ వైజ్ కానీ, ఆ ఎనర్జీ వైజ్ కానీ, వైబ్ వైజ్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యాన్ పేజ్ స్టార్ట్ చేయడానికి అప్పుడు 2017లో ఐ థింక్ ఫేస్బుక్ అప్పుడు బాగా అందరూ వాడేవారు, ఇన్స్టాగ్రామ్ చాలా తక్కువ మంది వాడేవారు. సో ఫేస్బుక్ లో స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ ఆర్మీ అని, నేను మా నైబర్, తను కూడా మా కోఎడ్మిన్ ఇప్పుడు అభిషేక్ అని, తన పేరు కూడా అభిషేకే. సో మా ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. అండ్ సిన్స్ అప్పుడు చిన్న చిన్నగా ఎడిట్స్ ఏం చేయకుండా సన్ రైజర్స్ అఫీషియల్ పేజ్ నుంచి పిక్చర్స్ ఎత్తుకొచ్చేసి క్యాప్షన్స్ మేము రాసి పెట్టేవాళ్ళం. స్లోగా పిక్సార్ట్ లో ఎడిటింగ్ చేసుకుంటా అలాగా వన్స్ స్టెప్ బై స్టెప్ పెరిగాము. అండ్ కోవిడ్ ఇయర్ ఏదైతే 2020 ఇయర్ వచ్చిందో, సో అప్పుడు అసలైన బ్రేక్ అనేది వచ్చింది మాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ రికగ్నైజింగ్ అస్. అండ్ దానికి మా ఫ్రెండ్ రక్షిత్ అని, ఆరెంజ్ ఆర్మీ అఫీషియల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అఫీషియల్ అడ్మిన్, తను రక్షిత్ అని. సో తను మాకు బాగా హెల్ప్ చేశాడు మమ్మల్ని కూడా అక్కడ ప్రమోట్ చేయడానికి. బికాస్ మేమిద్దరం స్టార్ట్ చేసాం సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఒక ఫ్యాన్ పేజ్ అనేది ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేసాం. సో ఆ కమ్రాడీ ద్వారా ఇద్దరం కూడా మేనేజ్మెంట్ దగ్గరికి ఒక వ్యూ అనేది వచ్చి నేను ఫాలో అవుతారు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ మమ్మల్ని ఇన్స్టాలో. అండ్ రీసెంట్ గా అయిన దుబాయ్ లో అయిన ఆప్షన్స్ కానీ, అండ్ ఆల్సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇయర్ మనకి పార్క్ హయాత్ లో మీట్ అండ్ గ్రీట్ పెట్టారు, దానికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఫ్యాన్స్ ని కూడా బాగా చూసుకోవడం జరుగుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అపార్ట్ ఫ్రమ్ ఒక క్రిటిసిజం ఉంటది, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫ్యాన్స్ ఏం చేయరు, అసలు తెలుగు అనేది పట్టించుకోరు అని ఒక అర్థం పర్థం లేని క్రిటిసిజం అంటాను నేను. ఎందుకంటే మనం ఫస్ట్ ఇయర్ సాంగ్ దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ సాంగ్ వరకు కూడా తెలుగు పదాలు అద్భుతంగా ఉంటాయి సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మంది కూడా ఒక బ్రాండ్ వేసేస్తారు, అదే తెలుగు ప్లేయర్స్ ఉండరని. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది డేటా ఓవరాల్, వెరీ ఫ్యూ ఇయర్స్ లో తెలుగు ప్లేయర్స్ లేరు. మిగతా అన్ని టీమ్స్ లో కూడా మనం చూసుకుంటే మన కామెంటేటర్స్ మీద కామెంటరీ చేసే వాళ్ళు కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వేణుగోపాలరావు గారు కానివ్వండి, లేకపోతే మన ఆశీష్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చిన నితీష్ కానీ, ఇప్పుడు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ లో తెలుగు ప్లేయర్స్ కి కొదవలేదు. రిక్కీ బూయి కానీ తను కూడా ఆడేవాడు. అదే అండి, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే డిఫాల్ట్ అది నేను ఆన్సర్ చెప్పలేను. యాడింగ్ ఆన్ దిస్ నోట్, నేను ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇప్పుడు కొన్ని టీమ్స్కి తీసుకుంటేనేమో స్టార్ ప్లేయర్స్ ఉంటారండి, లైక్ ఇంకా ఎగ్జాంపుల్ లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ఇట్లాంటి ఒక పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, కరెక్ట్? సో సన్ రైజర్స్కి వచ్చేసరికి అలాంటి ఒక పెద్ద ప్లేయర్, ఇండియన్ ప్లేయర్ లేకపోయినా కూడా మీరు సపోర్ట్ చేశారు. మరి దాని నుంచి ఫ్యాన్స్ ఎట్లా తీసుకున్నారు యాక్చువల్గా? జనరల్ మీరు కావాలంటే ఎక్కడైనా ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఉప్పల్లో ఎవరినైనా స్టేడియం బయట నుంచి అడగండి,
మోస్ట్లీ ఇది టీమ్ బేస్డ్ ఫ్యాన్స్ అండి మేము. రైట్, ఎస్, సూపర్. వార్నర్ అంటే మాకు ఇష్టం, కేన్ విలియమ్సన్ అంటే ఇష్టం, మార్క్రమ్ అన్న ఇష్టమే, కమిన్స్ ఇష్టమే, భూవీ అన్న ఇష్టమే, అప్పుడున్న శిఖర్ ధవన్ అయిన ఇష్టమే. మాకు టీమ్ అబౌవ్ ఎవ్రీబడి అండి. బికాజ్ అలా యాటిట్యూడ్ లేకపోతే మీరు చూడండి, వార్నర్ వెళ్ళిపోయాడు, బట్ స్టిల్ ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎస్ నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, బట్ స్టిల్ మాకు మైండ్ లో మేము క్లియర్, లైక్ మేము సపోర్ట్ చేసేది బికాజ్ అది మన సిటీకి ఆడే టీం కాబట్టి. ఓకే. సో ఎప్పుడైతే మనం మన టీం అనుకున్నామో, మన టీం బాగుపడాలంటే ఏం చేయాలనేది మేము కూడా ఓనర్స్ షూస్ లోకి వెళ్ళి ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. నైస్. మీరు చూసుకుంటే చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరు ఎవరైనా ఫాలో అయితే కనుక ట్విట్టర్ లో కానివ్వండి, లేకపోతే మేము పాడ్కాస్ట్ చేస్తుంటాం స్పాటిఫైలో, వీఆర్ లైక్ ఇంకా మా టీం కోసం మేము ఆలోచిస్తున్నట్టు, ఆ టీం ఉన్నట్టు మేము కొంచెం ఓవర్ యాక్షన్ లా అనిపిస్తుంది బయట వాళ్ళకి, బట్ అవునవును, అట్లా ప్యాషనెట్ గా చేస్తుంటాం. ఓకే. అట్లా ఏం కాదండి. ఖచ్చితంగా ఎప్పుడైతే మన తెలుగు అని అంటే అసలు దేశ భాషలందు తెలుగు లెస్స. ఖచ్చితంగా అలాంటి తెలుగు టీంకి ఒక టీం. పేరుకి హైదరాబాద్ పెట్టుకున్నాం బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యాపిటల్. ఒకప్పుడు మనందరికీ కూడా క్యాపిటల్ కాబట్టి సో అలా పెట్టుకున్నాం. ఈవెన్ వీ హ్యావ్ సపోర్టర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో అక్కడ నుంచి కూడా చాలా మంది సపోర్టర్స్ ఉంటారు. నాతో కూడా చాలా మంది మాట్లాడతారు అనమాట హైదరాబాద్ టీం తెలుగు వాళ్ళు. అండ్ కమింగ్ టు ముఖ్యంగా ఈ ఇయర్ అభిషేక్, ఇట్ వాస్ ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యాన్స్. ముఖ్యంగా వాళ్ళు ఆడడం మొదలు పెట్టిన తర్వాత ఫ్యాన్స్ రాకన్నా ముందే, దానికన్నా ముందే ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతోపాటు టీం కూడా సూపర్బ్గా పర్ఫామ్ చేసింది. సో ఈ ఇయర్ ముఖ్యంగా 2023 వరకు పక్కన పెడితే 2024 వరకు యు ఆర్ ద ఫస్ట్ ఫ్యాన్ అని నేను అంటాను. బికాస్ మీరు ఆ స్టార్ట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది అని కూడా చెప్పొచ్చు సన్ రైజర్స్కి ఫ్యాన్స్ వస్తుంటే ఎలా అనిపిస్తుంది? యా, ఫస్ట్ ఫ్యాన్ అని నేనైతే అనుకున్నాను, బికాజ్ చాలా మంది కూడా ఫస్ట్ ఫ్యాన్ అనేది అది కౌంట్ చేయడం అది ఇంపాసిబుల్. బట్ యా, ఫ్యాన్ పేజ్ పరంగా మేబీ మేము Yes. రక్షిత్ పుర్ ఎవరైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, మేము ఇద్దరం ఫస్ట్ ఒక రికగ్నిషన్ లో స్టార్ట్ చేసినాం అంతే, Right. తప్ప మేమేం ఫస్ట్ ఫ్యాన్స్ ఏం కాదు. సో Okay. యా, అండ్ మూవింగ్ ఆన్, ఇంకా చాలా ఫ్యాన్ క్లబ్స్ కూడా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ కల్ట్స్ అని, ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ అని, వాళ్ళు కూడా అద్భుతమైన కంటెంట్ చేస్తుంటారు. సో Okay. ఎస్, అది అండ్ చెప్పాను కదండి, ఇంకా సన్ రైజర్స్ అంటే డిఫాల్ట్ గానే టీమ్ బేస్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఇయర్ ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కాబట్టి, అండ్ ఆల్సో ప్యాట్ కమెంట్స్ రావటం, మన అభిషేక్ శర్మ బేభత్సంగా ఆడటం, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ నాన్ తెలుగు స్పీకర్స్ సపోర్టింగ్ దిస్. దట్ ఈస్ మాకు ఉన్న చాలా తక్కువ పర్సెంటేజ్ నాన్ తెలుగు స్పీకర్స్ సపోర్ట్ చేశారు. బట్ ఈ ఇయర్ త్రూ పర్ఫార్మెన్స్ అండ్ త్రూ అవర్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, ఒక విధంగా T20 క్రికెట్ రీడిఫైన్ చేసామని గర్వంగా చెప్పుకోగలం. సో ఇలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడినప్పుడు ఎవడైనా ఫ్యాన్ అవుతాడు, అది నార్మల్. సో ఎస్, ఐ థింక్ వీ వర్ ఏబుల్ టు పెనిట్రేట్ ఇన్ టు నార్థర్న్ ఇండియా అనుకుంటున్నాను డీప్ గా ఈసారి. బికాస్ Sure. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే చాలా మంది కూడా యునో హిందీ సాంగ్స్ తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం అభిషేక్ శర్మకి, అవును, వీఆర్ అవును. సీయింగ్ ఆల్ ఆఫ్ దిస్. సో విచ్ క్లియర్లీ టెల్స్ దట్ ద వేవ్ ఇస్ దేర్. అండ్ తను పంజాబ్ అవుట్ అవటం, వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు పంజాబీస్. సో ఎస్, అండ్ సన్ రైజర్స్ లో మనకి పంజాబ్ నుంచే మెజారిటీ ఆఫ్ ది ప్లేయర్స్ ఉన్నారు, లైక్ డొమెస్టిక్ టాలెంట్, మయాంక్ మార్కండే కానీ, అభిషేక్ మీద కానీ, ఎక్కువ మంది ఉన్నారు. అన్మోల్ ప్రీత్ కానీ. యా, సో ఎస్, అండ్ యా, గుడ్ గుడ్ అండి. ఇయర్ ఐ థింక్ ఒక డిఫరెంట్ లెవెల్ కి వెళ్ళింది డెఫినెట్ గా ఫ్యాన్ బేస్ అనేది. బట్ ఐ థింక్ సన్ రైజర్స్ యొక్క బేస్ ఏదైతే ఉందంటే, వాళ్ళ బ్యాక్ బోన్ ఏదైతే ఉందంటే, వితౌట్ ఎనీ డౌట్ నేను ఆరెంజ్ ఆర్మీ అని చెప్తాను. లాయల్ గా టీం ఎంత బాగా ఆడినా బాగా ఆడకపోయినా ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళం. ఐ థింక్ ఆ బేస్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా ఎక్కువ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేయర్ ఉన్నా లేకపోయినా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ చూసాం, కొంచెం వేరే ఒక టీమ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ కెప్టెన్ తీసేసారని కొంచెం అప్సెట్ అయ్యారు. బట్ యూ డోంట్ సీ దట్ విత్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. కరెక్ట్. అండ్ ఇంకొకటి, ఉప్పల్ స్టేడియం, ఎందుకంటే మన హోమ్ స్టేడియం కాబట్టి బేసిక్గా నేను కూడా అప్పుడప్పుడు హెచ్సిఏ మ్యాచెస్ కూడా కామెంటరీ చేస్తూ ఉంటాను. బట్ ఒక్కసారిగా ఈ ఇయర్ ఆ గ్రౌండ్ని చూస్తుంటే మాత్రం నిజంగా కనులకి ఎంత విందుగా అనిపించింది. అండ్ ఇంకొకటి కూడా ఆ లాస్ట్లో బెస్ట్ గ్రౌండ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ ఇయర్ అనగానే మన ఉప్పలికి వచ్చింది అనగానే నాకు మాత్రం ఒక బీయింగ్ ఏ తెలుగు ఆడియన్ నాకైతే చాలా గర్వంగా వచ్చింది. నేను ఆ అవార్డు తీసుకున్నాను అన్నట్టు అనిపించింది. వాట్ యూ ఫెల్ట్ అబౌట్ దట్? Yeah, and I think Uppal Stadium, especially curator sir, I'm sorry not able to recall his name, but చంద్రశేఖర్ I think గారు. చంద్రశేఖర్ గారు, ఐ థింక్ మీరు చూసుకుంటే తను ఎప్పుడు కూడా ప్లేయర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. రైట్ ఫ్రమ్ వార్నర్ ఉన్నప్పటి దగ్గర నుంచి ఇప్పుడు క్లాస్ క్యాప్టెన్ వరకు తను ఏంటంటే ఒక హోమ్ టీమ్ కి ఎలాంటి పిక్చర్స్ కావాలో హీ ప్రొవైడ్స్ దెమ్. లైక్ మనం పీక్ ఎస్ఆర్హెచ్ ఇయర్స్ లో తీసుకుంటే మంచి సీమ్ ఫ్రెండ్లీ వికెట్స్ అండ్ ఆల్సో బ్యాటింగ్ కి కొంచెం బౌన్స్ ఉండే వికెట్స్ లాంటివి తయారు చేసి ఇచ్చేవారు. అండ్ దట్ ఈస్ ద జనరల్ నేచర్ ఆఫ్ ఉప్పల్. బట్ ఈ ఇయర్ ఏంటంటే
మేనేజ్మెంట్ కి తగ్గట్టుగా బ్యాటింగ్ హెవీ పోదాం అనుకున్నారు కాబట్టి అలాంటి టైప్ ఆఫ్ వికెట్స్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం సీజన్ ఎండ్ అయ్యే కొద్దీ మీకు బ్యాట్ కి బాల్ కి కూడా ఈక్వల్ కాంటెస్ట్ కొన్ని మ్యాచెస్ చూసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లక్నో మ్యాచ్ లో అన్ఫార్చునేట్లీ లక్నో వాళ్ళు వెరీ డిస్ప్యూటెడ్ గా ఆడారు, కానీ దట్ వాస్ అ వెరీ గుడ్ వికెట్ బికాస్ రైట్. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ వేసి అద్భుతంగా వేశారు. అండ్ చెన్నై వికెట్ కూడా మంచి కాంపిటేటివ్ వికెట్. సో ఎస్, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలిగింది ఉప్పల్ స్టేడియం. అండ్ ఎస్పెషల్లీ ఎప్పుడైతే వరల్డ్ కప్ అప్పుడు ఆ రెనోవేషన్ అయిందో, ఆ రెనోవేషన్ అయినప్పుడు ఐఎమ్ షూర్ దట్ కావాలని ఆరెంజ్ సీట్స్ వేయించారు బికాస్ సన్ రైజ్ హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని. అండ్ ఐ థింక్ ఆరెంజ్ సీట్స్ అండ్ సన్సెట్ అయినప్పుడు ఒక డ్రోన్ వీడియో ఒకటి రీల్ లో బాగా హైలైట్ అయింది. సో ఎస్, ఐ థింక్ కన్నుల పండగగా ఉంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ గేమ్స్ అండ్ ఆరెంజ్ ఆర్మీ మధ్యలో అలాగా ఫ్లాగ్స్ వేవ్ అవుతా. ఐ థింక్ సూపర్. ఐ థింక్ ఆ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయడానికి కుదరదు అసలు ఉప్పల్ స్టేడియం ఎనర్జీ. నేనైతే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అని చెప్తాను. పంజాబ్ మ్యాచ్కి వెళ్ళానండి, చాలా హ్యాపీగా అంతకుముందు కూడా మ్యాచెస్కి వెళ్ళాను, బట్ నాకు ఎప్పుడు కూడా ఆరెంజ్ ఫ్లేవర్ అనేది తగలలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం సూపర్గా తాకింది. ఆన్ నోట్ ఆఫ్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్స్ నూతనంగా హెచ్సిఏ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్మోహన్ రావు గారు కూడా సో కొంచెం అది తీసుకున్నారు కాబట్టి ఇనిషియేటివ్, తనకు కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. అభిషేక్ గారు, కమింగ్ టు ఇండియా, సరే ఆరెంజ్ జెర్సీని కాసేపు పక్కన పెడదాం, అది నెదర్లాండ్స్కి ఇచ్చేద్దాం, మనం బ్లూ జెర్సీకి వచ్చేద్దాం. వీఆర్ ఇన్ టు సూపర్ 8లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది ముఖ్యంగా, ఎందుకనంటే మనం ఉన్న గ్రూప్ ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 4 టీమ్స్తో మీన్స్ ఈ 3 టీమ్స్తో ఇండియా మ్యాచెస్ ఎలా ఉండబోతాయి అంటారు? ఐ థింక్ మనకి ఒక విధంగా లైక్ ఐఎమ్ షూర్ దట్ వీ విల్ క్వాలిఫై టు ది ప్లే ఆఫ్స్. బట్ ఒక్క డేంజరస్ గేమ్ ఏదైనా ఉందంటే అది ఇండియా ఆస్ట్రేలియా గేమ్, డెఫినెట్లీ అట్ సెయింట్ లూయిస్. అండ్ అక్కడ చూసుకుంటే ఇప్పుడు వరకు అయిన మ్యాచెస్ అన్నింటిలో కూడా వెస్టిండీస్ లో ద బెస్ట్ బ్యాటింగ్ రేట్ ఎక్కడ ఉందంటే సెయింట్ లూయిస్ డారెన్ సామి స్టేడియం లో. సో అండ్ మనకు ఒక మంచి బ్యాట్ కి బాల్ కి మంచి కాంపిటీషన్ అనేది మనం చూడబోతున్నాం ఆ పిచ్ లో. అండ్ ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా గురించి మాట్లాడదాం, ఇండియా గురించి వద్దాం. బట్ ఆస్ట్రేలియా చూసుకుంటే మనకి స్టాయినిస్ అనేది బీభత్సమైన ఫామ్ లో ఉండటం, వన్ ఆఫ్ ది లీడింగ్ రన్ స్కోరర్స్ దిస్ ఇయర్. అండ్ ట్రావిస్ హెడ్ అండ్ వార్నర్ దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ పవర్ ప్లే స్టార్ట్స్, లైక్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇస్తున్నారు. అండ్ బౌలింగ్ ఎస్పెషల్లీ యాడమ్ జంపా కూడా బాగా వేస్తున్నాడు, ఆ వికెట్స్ యూజ్ చేసుకొని. తను ఎక్కువ స్పిన్ చేయడు, జనరల్ గా లెగ్ స్పిన్నర్స్ అందరూ కూడా స్పిన్ చేస్తుంటారు, తను స్పిన్ తక్కువ చేస్తుంటే ఈ పుష్ ఇట్ ఫార్వర్డ్ అనమాట, ఫాస్ట్ గా వేస్తుంటాడు వికెట్స్ మీద. దానివల్ల రూమ్ తీసుకొని ఆడటం కష్టం అవుతుంది. సో దట్స్ వై ఈస్ మోర్ డేంజరస్ దెన్ అదర్ స్పిన్నర్స్. సో అలాగా బౌలింగ్ పరంగా తీసుకుంటే, అండ్ ఫాస్ట్ బౌలింగ్ పరంగా ఆస్ట్రేలియా వాళ్ళు చాలా స్మార్ట్ గా, మన నబీబియా మ్యాచ్ లో కనుక వాళ్ళు ఓడిపోయి ఉంటే ఇంగ్లాండ్ క్వాలిఫై వచ్చేది కాదు. సో దానికి వాళ్ళు చాలా తెలివిగా చేసిన పని ఏంటంటే, అంటే తెలివిగా అంటే ఇంగ్లాండ్ వాళ్ళు అంటుంటారు కావాలని రెస్ట్ చేశారు ఫాస్ట్ బౌలర్స్ అని, బట్ దే రెస్టెడ్ దేర్ ఫాస్ట్ బౌలర్స్ ఫర్ ద బిగ్ గేమ్స్ లైక్ సూపర్ 8s లో. ఆ 3 games కూడా ఒక విధంగా నాకౌట్స్ ఏంటి. ఎస్పెషల్లీ మనకి మన గ్రూప్ లో ఉన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా గేమ్ అనేది నాకౌట్ కాకపోయినా, బట్ ఆ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ గేమ్ అండ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ గేమ్ అనేది కూడా ట్రిక్కీగా ఉండిపోతుంది. ఎందుకంటే బోత్ ఆఫ్ దీస్ గేమ్స్ మనం ఫస్ట్ ఏమో మనం భారతదేశ్ లో ఆడిపోతున్నాం. భారతదేశ్ లో పిచ్ ఇస్ లైక్ 160, 170 కైండ్ ఆఫ్ వికెట్ మనం ఇప్పుడు వరకు తీసుకున్న ప్రాక్టీస్ గేమ్స్ లో చూసుకుంటే. సో అది కొంచెం ట్రిక్కీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ యాంటీగా వికెట్ ఒకటి మారుస్తారేమో చూడాలి, బికాస్ చాలా స్లోగా ఉంది. మనం చూసుకుంటే యావరేజ్ స్కోర్ 94 ఉంది ఇయర్. సో చాలా స్లో మ్యాచెస్ అన్ని కూడా అక్కడే అయ్యాయి. సో హోప్ఫుల్లీ వికెట్స్ చేంజ్ చేసి కొంచెం అయినా 140, 150 అయినా ఉండాలని చూసుకున్నాం. బట్ ఎస్, బట్ స్టిల్ అంటే మీ ఒపీనియన్ ఏంటి వివేక్ గారు జనరల్ గా? అంటే జస్ట్ వాంట్ టు ఆస్క్ అనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ అభిషేక్. నా ఒపీనియన్ చెప్తాను. ఆస్ట్రేలియా మ్యాచ్ కన్నా నాకు ట్రిక్కీ మ్యాచ్ ఏదైనా ఉంది అని అంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఎందుకు అని అంటే ఆఫ్ఘనిస్తాన్ కనుక ఈ 2 టీమ్స్ని కొడితే దే కెన్ బి లైక్ రేజింగ్ ఫర్ ద సెకండ్ ఆప్షన్ ఆల్సో, అంటే సెకండ్ ప్లేస్లో ఉండడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి వాళ్ళకి ఎప్పుడైతే బ్రావో కోచ్గా మీన్స్ బౌలింగ్ కోచ్గా వచ్చాడో అక్కడ నుంచి మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది అభిషేక్. అసలు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు పెద్ద పెద్ద టీమ్స్ని ఢీ కొడుతున్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి నాకు అనిపిస్తుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను కూడా నిన్న సందీప్తో డిస్కస్ చేసినప్పుడు ఒకటే అనిపించింది, మనం ఆస్ట్రేలియాని కొట్టాలి, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆస్ట్రేలియాని కొట్టాలి, ఆఫ్ఘనిస్తాన్ రావాలి. ఎందుకు అని అంటే ఆస్ట్రేలియా నాకౌట్లోకి వస్తే వాళ్ళు చాలా డిఫరెంట్గా ఆడుతూ ఉంటారు. అది అవ్వద్దు. ఎందుకంటే 2023లో నేను బ్రాడ్కాస్ట్లో పనిచేస్తున్నప్పుడు అప్పుడు స్టార్లో నాకు ఐ ఫెల్ట్ నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సో అది మళ్ళీ మన ఇండియన్ ఫ్యాన్స్కి రావద్దు అని అంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఆ రివెంజే తీసుకోవాలి. ఏ రివెంజ్? 2023 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాల్సిన మ్యాచ్ ఆస్ట్రేలియా మీద ఇక్కడ రివెంజ్ తీసుకోవాలి అనిపిస్తుంది అభిషేక్. అది జరిగితే ఒక ఒక గ్రూప్లో మనం సేఫ్ అయిపోతాం. ఇంకొక గ్రూప్ నుంచి ఇంగ్లాండ్కి మీన్స్ లాస్ట్లో ఆ అవకాశం వచ్చింది రావడానికి. సో ఇప్పుడు వాళ్ళు కూడా బీస్ట్గా కనిపిస్తారు. సో అది నాకు అనిపిస్తుంది. సో దిస్ యా ఇస్ అండ్ ఐ థింక్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చాలా కష్టపడతా వచ్చారని మనకు ఫీలింగ్ వస్తుంది. కాకపోతే వాళ్ళు ఒక వాష్డ్ అవుట్ గేమ్ అయింది నమీబియాతో మ్యాచ్ లో, సారీ స్కాట్లాండ్ తో మ్యాచ్ లో దే హ్యాడ్ వాష్డ్ అవుట్ గేమ్. వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్. ఎస్. సో ఐ థింక్ దే డిడ్ వెల్. ఓవరాల్ గా కూడా వాళ్ళకి కూడా ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. లియామ్ లివింగ్స్టన్ ఇంజరీ అయ్యాడు. సో శామ్ కరన్ ఆడిస్తారా లేకపోతే విల్ జాక్సన్ మళ్ళీ తెస్తారా అనేది ఒక డిబేట్ నడుస్తుంది ఇంగ్లాండ్ సర్కిల్స్ లో కూడా. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ద వికెట్స్ వేర్ దే ఆర్ ప్లేయింగ్ చూసుకుంటే 2 సెయింట్ లూసియాలో ఆడుతున్నారన్న విచ్ ఆర్ లైక్ సూపర్ బ్యాటింగ్ వికెట్స్, ఇందాకే చెప్తున్నాం. అండ్ ఒకటి బార్బడోస్ లో ఆడుతున్నాం విచ్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ యావరేజ్ బ్యాటింగ్ వికెట్. బార్బడోస్ లో వాళ్ళు ఆడుతుంది ఎవరితో అనుకున్నారు? యుఎస్ఏ తో. సో మీరు చూసుకుంటే అన్ని టీమ్స్ లో కల్లా కూడా వాళ్ళకి కరెక్ట్ గా ఎలాంటి కండిషన్స్ కావాలో వాళ్ళకే ఉన్నాయి. లైక్ పర్ఫెక్ట్ బ్యాటింగ్. వాళ్ళు ఎలా ఆడతారు? కుమ్మేస్తారు బ్యాటింగ్. బౌలింగ్ తో డిఫెండ్ చేసుకుంటారు. ఆర్చర్, వుడ్, వీళ్ళందరూ కూడా. సో ఆదిల్ రషీద్ కూడా. సో మంచిగా ఐ థింక్ దే ఆర్ ద ఫస్ట్ టీమ్ టు క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్ ఇన్ మై ఒపీనియన్, సెమీఫైనల్స్. సో ఐ థింక్ వాళ్ళకి మంచి డ్రా దొరికింది. వెస్టిండీస్ తో మ్యాచ్ ఉంది ఎట్ సెయింట్ లూసియా. అండ్ అగైన్ మన యుఎస్ తోనేమో ఇక్కడ బార్బడోస్ లో ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికాతో కూడా అక్కడ ఉంది. సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఇస్ గోయింగ్ టు బి క్రాకర్, అది కూడా సెయింట్ లూసియా. సో అదన్నా ఇంగ్లాండ్. అండ్ ఐ థింక్ ఇంగ్లాండ్ ప్రెషర్ లో ఉన్నాడు. బట్లర్ కూడా చాలా మంది అందరూ ఈజీగా మర్చిపోతారు లైక్ ఈజ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అని కూడా. సో ఇంగ్లాండ్ లో కూడా కొంచెం అతి చేస్తుంటారు ఫ్యాన్స్, మీడియా గానీ వాళ్ళు కానీ ప్రెషర్ పెడుతుంటారు. ముఖ్యంగా మీడియా, ఇంగ్లీష్ మీడియా. బట్ అంతే మన మీద కూడా పడుతుంటారు, అది వేరే విషయం. కానీ బట్ హోప్ఫుల్లీ ఐ థింక్ ఇంగ్లాండ్ ఆర్ గుడ్ టు గో. రైట్ అభిషేక్, చలో మీరు గుడ్ టు గో అంటున్నారు కాబట్టి సెమీఫైనల్స్ గురించి అడగను. మనం ఇంకా ఇండియా టీం గురించి మాట్లాడుకునే కన్నా ముందు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫైనలిస్ట్ ఎవరు? ఇండియా రావాల్సిందే, నో డౌట్. రాకుండా ఉండకూడదు. అండ్ ఐ థింక్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్ పడి అటు పక్క ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ పడే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఓకే. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఓకే. సో ఇట్ విల్ బి గ్రేట్. అది మంచి మ్యాచ్ ఉంటుంది. ఓకే, సరే ఈ టీమ్స్ గురించి కన్నా ముందు మన టీం గురించి మాట్లాడుకుందాం. ఎంతవరకు మీరు నెటిజన్లతో కానివ్వండి లేకపోతే అనాలిస్ట్లతో కానివ్వండి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ అంటారా లేదంటే 1 డౌన్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటి అభిషేక్? ఐ థింక్ విరాట్ షుడ్ ఓపెన్ అండి, దర్ ఇస్ నో డౌట్. ఆబ్వియస్లీ మనం ఆడిన న్యూయార్క్ పిచ్ చూసుకుంటే ఆబ్వియస్లీ మనం లాండర్ హిల్ ఫ్లోరిడాలో మ్యాచ్ ఆడలేదు కాబట్టి అన్ఫార్చునేట్లీ అక్కడ మిస్ అయిపోయామని చెప్పుకోవాలి. ఒక మంచి ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ. ఆ 3 మ్యాచెస్ లో మీరు ఏ టీం అయినా తీసుకోండి, సౌత్ ఆఫ్రికా తీసుకోండి, బంగ్లాదేశ్ ఆడింది బంగ్లాదేశ్ తీసుకోండి, ఏ టీం ఓపెనర్ కూడా స్కోర్స్ చేయలేదు ఆ పిచ్ మీద. ఓన్లీ కెనడాలో ఓపెనర్ జాన్సన్ ఒకడే ఆడాడు. అండ్ రోహిత్ శర్మ ఫస్ట్ గేమ్ లో ఆడాడు ఆ పిచ్ మీద. సో ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ టు కంపేర్. అండ్ మనం ఆడిన అటాక్స్ నేత్రవల్కర్ ఒకసారి అవుట్ చేశాడు, మొహమ్మద్ ఆమీర్ ఒకసారి అవుట్ చేసినట్టు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇట్ ఇస్ టఫ్. ఆ ఇనిషియల్ గా స్వింగ్ చూసారు కదా ఎంత అవుతుందో. అండ్ సీడ్ మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువైంది. సో యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ అనే చెప్పుకోవాలి అలాంటి వికెట్స్ మీద. బికాస్ అయితే అలాంటి షార్ట్లు 4 వెళ్ళి యూ విల్ గెట్ లక్కీ ఎడ్జ్లు 2-3 సార్లు నీకు హెల్ప్ చేస్తుంటాయి అలాంటి పిచ్చెస్ మీద. మనం ఇంగ్లాండ్ లో చూస్తుంటాం ఎడ్జెస్ అన్ని 4కి వెళ్తే సడన్లీ బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ వచ్చి ఆడుతుంటాడు. సో ఇట్స్ పెద్దగా వరీ అవ్వాల్సిన పని లేదు. ఐ థింక్ సేమ్ టీమ్ తోనే వెళ్తారు ఇండియా. ఐ థింక్ దేర్ గుడ్ టు గో. మేబీ ఓన్లీ ఆప్షన్ ఇస్ కుల్దీప్ యాదవ్ తెస్తారా? బార్బడోస్ కొంచెం ట్రిక్కీగా ఉంటది. అండ్ ఫస్ట్ మ్యాచ్ మనం ఆఫ్ఘనిస్తాన్ తో ఆడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా చాలా మంచి బ్యాటింగ్. గుర్బాజ్ అద్భుతమైన ఫామ్ లో ఉంటాడు, లీడింగ్ రన్ స్కోరర్ దిస్ ఇయర్. అండ్ సో చూడాలి ఎలాగా మనం చేస్తారని. బట్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ గేమ్ కి వి మైట్ నాట్ చేంజ్ అనే ఒపీనియన్. ఐ థింక్ కుల్దీప్ కూడా రాకపోవచ్చు మోస్ట్లీ. వీఆర్ గోయింగ్ టు గో విత్ ది సేమ్ టీమ్ అని అనిపిస్తుంది. రైట్, సరే. మనం అయితే మారకూడదు, అనలిస్ట్ లాగానో రివ్యూవర్ లాగానో మాట్లాడకుండా అభిషేక్, ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ చాలా కల్ట్ ఫ్యాన్లు ఉంటారు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి. కల్ట్ ఫ్యాన్లు ఉంటారు. ఎట్లా అంటే మ్యాచ్ చూస్తుంటే ఒకవేళ విరాట్ కోహ్లీ అవుట్ అరే ఈడు ఎందుకు అవుట్ అయిండు, వాళ్ళ ఎమోషన్స్ అట్లా వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి ఎమోషన్స్ చాలా మంది నేను మాట్లాడేటప్పుడు అంటారు, అన్నా
విరాట్ కోహ్లీ ఎందుకు ఓపెనింగ్ వస్తున్నాడు? కింద రావచ్చు కదా, మంచిగా ఆడతాడు కదా, రోహిత్ శర్మ కొడతాడు కదా. ఇట్లాంటి ఫ్యాన్స్కి మీన్స్ ఫ్యాన్స్కి మనందరికీ కూడా తెలుసు, అరే బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెషర్ ఏంది ఇదంతా ఉంటుంది. సో ఇలాంటి ఫ్యాన్స్కి మీరేం చెప్తారు? మ్యాచ్ని ఎట్లా చూడాలనుకుంటారు? అంటే ఫస్ట్ ఎందుకు విరాట్ ఓపెనింగ్ వస్తాడని మనం అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అవును. అందరూ అర్థం అయిపోతుంది. సో మనం ఒకసారి ఆ పాయింట్ మీద ఆలోచిస్తే విరాట్ ఓపెనింగ్ ఎందుకు వస్తున్నాడంటే టు మేక్ షూర్ దట్ మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం మంచి హిట్టర్స్ తో ఉండేటట్టు మనం వాళ్ళు ఫార్మేషన్ చేస్తున్నారు. బికాస్ విరాట్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ప్లేయర్. తన T20 రికార్డ్స్ చూసుకుంటే తన బెస్ట్ ఎక్కడ ఇవ్వగలడు ఓపెనింగ్ లో. రైట్. సో అందుకనే తను ఓపెనింగ్ పెట్టినారు. అండ్ ఆల్సో యశస్వి జైస్వాల్ తేవచ్చు కదా ఓపెనింగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బాగుంటుంది, కరెక్ట్. 1 విరాట్ రావచ్చు కదా అనే ఒక ఒపీనియన్ ఉంది. అవును. బట్ ఆ ఒపీనియన్ దాని వల్ల ఇబ్బంది ఏమవుతుందంటే మనం ఒక దూబే లాంటి ప్లేయర్ ని మిస్ అవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ మనం ఎక్స్ట్రా ఆ దూబే ఎక్స్ ఫ్యాక్టరే స్పిన్ ని కొట్టగలడం. అవును. అండ్ మనం చూసుకుంటే సూపర్ 8 లో మనం ఎవరెవరిని ఆడుతున్నాం, స్పిన్ అటాక్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడుతున్నాం, ఆఫ్ఘనిస్తాన్ ఆడుతున్నాం, ఇద్దరులో బేబత్స్మెన్ స్పిన్నర్స్ ఉన్నారు. కరెక్ట్. అండ్ వీళ్ళిద్దరు మ్యాచ్లు కూడా మనం కొంచెం కంపారిటివ్లీ ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ మ్యాచ్ మనం స్లోవర్ సర్ఫేస్ యాంటీగా ఆడుతున్నాం. సో దూబే వస్తే ఏం చేస్తాడు, స్పిన్ బౌలర్ లో మన సందీప్ అని చెప్పినట్టు 10 బాల్ ఆడు 3 సిక్స్లు కొట్టు, అది దూబే రోల్. సో ఐ థింక్ దట్ ఈస్ ద రోల్. లైక్ సిఎస్కే లో కూడా అన్ఫార్చునేట్లీ ఫార్మ్ అనేది డిప్ అయింది. బట్ ద వే మేనేజ్మెంట్ ఎలా అయితే బ్యాక్ చేస్తుందో ఐ థింక్ హీ విల్ డూ వెల్. అండ్ సో అందుకనే విరాట్ కోహ్లీని అక్కడ మనం పైన అకామిడేట్ చేస్తున్నాం. సో దట్ 1 డౌన్ లో రిషబ్ పంత్ 1 డౌన్ ఎందుకు, ఒకవేళ పవర్ ప్లే లో వికెట్లు పడిపోతే హీ కెన్ క్యాపిటలైజ్ దట్ పవర్ ప్లే అండ్ హీ కెన్ గో బ్యాంక్. ఇంకా రిషబ్ పంత్ కి ఇంక మనం ఏమి నువ్వు చూసుకున్నాడు జిడ్డాడు అదేం లేదు, కుమ్మైసి వెళ్ళిపోవటమే, అదే రోల్. అండ్ రన్ చేజ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. రన్ చేజ్ అనేది మనం రన్ రేట్ క్యాలిక్యులేషన్ బట్టి ఆడుతుంటాం. బట్ టార్గెట్ సెట్టింగ్ అప్పుడు గో ఫర్ ద కిల్ అన్నట్టు ఇండియా వాళ్ళు ఆడుతారు. కింగ్ అప్పుడు మళ్ళీ బ్యాక్ అవుతాడు కాబట్టి దానికి టెన్షన్ లేదు. రన్ చేసింగ్ లో కింగ్ అటాక్ చేస్తాడు, దానికైతే టెన్షన్ లేదు. సరే, ఇదంతా ఇండియా మ్యాచ్ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ కూడా ఇంకొక వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. అభిషేక్, చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడుతుంటే. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అని అంటే, ఇంకా మనం ఫ్యాన్స్ని ఇటు సన్ రైజర్స్కి ఎట్లా ఎట్లా తీసుకొద్దాము అనే దాని మీద మీ ప్లానింగ్స్ ఏంటి, అండ్ ఈ వీడియో నుంచి మీరు ఫ్యాన్స్కి చెప్పాలనుకుంది ఏంటి అభిషేక్? తీసుకురావటం అనేది ఏముంటుందని ఐ థింక్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యాన్ బేస్, దేర్ ఇస్ నో డౌట్. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఎవరిని ఫోర్స్ చేయలేము. ఇట్స్ ఈజియర్ చూసుకుంటే ఫ్యాన్ బేస్ ఇంక్రీజ్ అవడానికి కారణం ఆట. సో ప్లేయర్ మీ దాంట్లో చెప్పాలంటే ఆట ముఖ్యం మాట కన్నా కూడా నేను భావిస్తాను. రైట్. సో అది. అండ్ ఆటలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి బీభత్సంగా ఆడింది కాబట్టి మనం వీ విల్ డూ వెల్. లైక్ కమిన్స్ కనుక ఉంటే మాత్రం ఐ థింక్ వీ విల్ బి వెరీ గుడ్ టీమ్. అండ్ ఎప్పుడైతే ఒకటన్నా బిఫోర్ ఐ వాంట్ టు ఎండ్, మీతో మాట్లాడటం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ థ్యాంక్స్ ఇలాంటి ఒక నన్ను గుర్తించి ఇలా రప్పించినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఒకటి ఏంటంటే స్లోగా మనకి ఇప్పుడు ఎలాగైతే రోహిత్ శర్మ వేరే టీంకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయో, MS ధోని ఐ థింక్ మోస్ట్లీ తను ఆడకపోవచ్చు. అండ్ విరాట్ మేబీ ఒక 4-5 ఇయర్స్ 3-4 ఇయర్స్ ఆడతాడేమో మాక్సిమం. ఆ తర్వాత చూసుకుంటేనా ఇంకా అందరూ కూడా ఇట్ విల్ బి మోర్ ఆఫ్ టీమ్ బేస్డ్ ఫ్యాన్స్ గా ఉంటారు. బికాజ్ ఈ కల్ట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నీకు టీం బట్టి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో నువ్వు అలా లెక్క వేసుకున్నప్పుడు డెఫినెట్లీ కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అలాంగ్ విత్ ముంబై అండ్ చెన్నై అండ్ RCB ఒక మంచి ఫ్యాన్స్ లాగా తయారవుతారు. ఒక్కొక్క టీం కి వాళ్ళ రీజియన్ లో నుంచి మంచి ఫ్యాన్ బేస్ అనేది ఫామ్ అవుతుందని నా ఒపీనియన్. ఇట్స్ మై ప్రిడిక్షన్. రైట్ అభిషేక్. అండ్ ఇది నాకు సెకండ్ ఎపిసోడ్ ఈ పాడ్కాస్ట్లో. సో ఓకే, కామెంటరీలోనో బ్రాడ్కాస్ట్లోనో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ పాడ్కాస్ట్ చేసేదానికి నాకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అడ్వైస్ అంటే ఏం లేదమ్మా, మీరు చాలా కామెంటరీ కూడా నేను లాస్ట్ 2 days నుంచి వింటున్నాను. యూరో ఆబ్వియస్లీ చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఆ వరల్డ్ కప్ ఉంటుంది, మధ్యరాత్రిలోనేమో యూరో ఉంటుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనకు ఇంకో వరల్డ్ కప్ మ్యాచ్ ఉంటుంది. సో ఫాలో అవడం అనేది చాలా కష్టమైన వర్క్ కూడా ఉంటుంది కాబట్టి మనం అది బ్యాలెన్స్ ఇది బ్యాలెన్స్ కష్టం అవుతుంది. సో చాలా బాగా నచ్చుతుందన్నా మీ, ఎస్పెషల్లీ మీరు తెలుగులో సోనీ 10-4 లో కామెంటరీ చేస్తుంటున్నారు మీరు యూరోలో. అదైతే ఎస్పెషల్లీ ఐ థింక్ ఐ వాంట్ టు సే దట్ ఖాళీ ఉన్నప్పుడు ఐ రిక్వెస్ట్ వ్యూయర్స్ టు ప్లీజ్ వాచ్ ఫుట్బాల్ కామెంటరీ, బికాస్ ఐ థింక్ చాలా బాగా చేస్తున్నారు మన వాళ్ళు. మీరు కానీ, సందీప్ అని కానీ, సుధీర్ సార్ కూడా నాకు కొంచెం పరిచయం ఉంది సార్ కూడా. సో హోప్ఫుల్లీ అంత బాగుందన్న. అండ్ మీ పాడ్కాస్ట్ సంబంధించిన మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూసినాను, చాలా మంచి చలాకీగా ఉన్నాడు అన్న, పేర్లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, వివేక్ లో కూడా. సో అలా అట్రాక్ట్ అయ్యాను. ఫస్ట్ అన్నయ్య లింక్ SKB షార్ట్స్ లో లింక్ చూసి క్లిక్ చేశాను. అండ్ కాన్వర్జేషన్ బాగా నచ్చింది, చాలా ఫ్రెండ్లీగా ఎలాగైతే మనం చేసామో చాలా బాగా నచ్చింది. అది ఐ థింక్
యూ కంటిన్యూ అన్న, మీలో ఉన్న ఈ చలాకీనెస్ చాలా బాగుంటుంది. అండ్ ఒక సజెషన్ సింపుల్ గా ఏంటంటే, ఐ థింక్ మోస్ట్లీ మన ఫ్యాన్స్ కి ఏంటంటే, అన్ఫార్చునేట్లీ కొంచెం గేమ్ నాలెడ్జ్ అనేది మోస్ట్లీ ఎలివేషన్సే కాకుండా కొంచెం గేమ్ నాలెడ్జ్ కూడా మీరు ఫుట్బాల్ ఎలాగైతే చేస్తున్నారో, లైక్ Right. ఫుట్బాల్ లో మీరు చేస్తున్నప్పుడు చెప్తుంటారు కదా, ఇలాగ ఈ టాక్టిక్ ఎందుకు వాడారు ఇలా అని. అవును. సో అలాంటివి కనుక ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోగలిగితే పాడ్కాస్ట్ లో, ఐ థింక్ మనం ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేసినట్టు అవుతాం. మోర్ దెన్ ఎలివేషన్స్ ఉండాలి డెఫినెట్ గా. మనకు తెలుగు వాళ్ళకి ఎలివేషన్స్ అంటేనే ఇష్టం. మా Right. ఫ్యాన్ పేజ్ లో చేసేదే మేము ఎలివేషన్స్. సో Right. నేను అలా చెప్పడం కరెక్ట్ కాదు, బట్ స్టిల్ అలాంగ్ విత్ ఎలివేషన్స్ ఒక నాలెడ్జ్ ఇచ్చేటట్టు ఉంటే వీ కెన్ హ్యావ్ బెటర్ డిస్కషన్స్ అండ్ ఈ టాక్సిటీ రెడ్యూస్ చేయడం అనేది తగ్గుతుందని నా ఒపీనియన్ అంతే. రైట్ అభిషేక్. సో మన ముందు ముందు కూడా ఈ వీడియో ద్వారా అయితే మీ పేజ్ వాళ్ళకి కానివ్వండి, సన్ రైజర్స్కి దగ్గర ఫ్యామిలీ వాళ్ళకి కూడా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా అభిషేక్. ఇక్కడ ఎవరు గెస్ట్ కాదో, నాకు ఇక్కడ కావాల్సింది ఈ వీడియోస్కి మెయిన్గా కావాల్సింది ఎవరు అంటే క్రికెట్ లవర్, స్పోర్ట్స్ లవర్, వేరే స్పోర్ట్స్ లవర్ ఎవరైనా సరే. ఈరోజు అభిషేక్ మాట్లాడారు, రేపు మీరు మాట్లాడవచ్చు. సో దానికోసం ఏం చేస్తారు అని అంటే, జస్ట్ నా పేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఆటా మాట, దాన్ని మీరు ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఆటా మాట ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సన్ రైజర్స్ ఆర్మీ, ఆరెంజ్ ఆర్మీని కూడా మీరు ఫాలో అవ్వండి. సో ఇక నుంచి మేము కూడా కంబైన్డ్గా ఎన్నో వీడియోస్ వస్తాం, అంతే కదా అభిషేక్? యా అన్న, షూర్, ఎప్పుడైతే రైట్ రైట్. మీ సైడ్ నుంచి కూడా కొంచెం మీ ఫ్యాన్స్కి రిక్వెస్ట్ ఇస్తే డెఫినెట్లీ అన్న. హ్యాపీ. సో ఎస్, ఆరెంజ్ ఆర్మీ ఫ్యామిలీ ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్లీ మీరు ఆల్రెడీ కనుక ఈ ముందు ఎపిసోడ్ చూడకపోతే ఒకసారి ఆ ముందు ఎపిసోడ్ చూడండి. ఐఎమ్ షూర్ ఈ ఎపిసోడ్ చూసినా చూడకపోయినా ఆ ముందు ఎపిసోడ్ చూస్తే యూ విల్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో ఎస్, అదే చెప్పగలుగుతాను. అండ్ యూ విల్ లవ్ ఇట్. అండ్ సందీప్ అన్న చాలా నాకు క్లోజ్ ఫ్రెండ్. అలాగో వివేక్ అన్న కూడా ఈ 2 days లో అలాగే క్లోజ్ అయ్యాడు. సో హోప్ఫుల్లీ అన్నతో కూడా ఫ్యూచర్ లో ఇలాంటి డిస్కషన్స్ చేస్తా ఉండి చాలా బాగుంటుంది. అండ్ మన సన్ రైజర్స్ అనే పాడ్కాస్ట్ లో కూడా అన్న వస్తాడని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇయర్. సో రైట్. థ్యాంక్ యూ అభిషేక్. థ్యాంక్ యూ ఆల్ ఆడియన్స్. థ్యాంక్స్.